ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి 34వ సంకీర్తన 19వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ఈ ఉదయకాలం మీతోనూ మీ కుటుంబంతోనూ చూస్తున్న ప్రతి బిడ్డతో ప్రభు మాట్లాడుతున్న ఒక చక్కటి మాట ఏంటో తెలుసా? ఇప్పటి వరకు నీతిగా బ్రతుకుతున్నాను కానీ నా జీవితంలో ఎటు చూసిన నిందలేగా, అవమానాలేగా, ఎక్కడికి వెళుతున్న అపజయాలేగా, ఎందుకు ఈ బ్రతుకని వేసారిపోతున్నావు కాదు. ప్రభు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసా? నీతిగా బ్రతకడం వరం, నీతిమంతులుగా జీవించటం కృప. ఎవరైతే నీతిని కాపాడుకొని నీతి కలిగిన మార్గంలో ప్రతి పరిస్థితులు గుండా ఆయన చూస్తూ ముందుకు వెళుతూ ఉంటారో ఎన్నెన్నో పోరాటాలు ఎదురవుతూ ఉంటాయి. మనందరికీ సుపరిచితమైన దావీదు మీరు ఎరుగుదురు కదా. దావీదు దేవుడు కోరుకున్నాడు, అభిషేకించాడు, రాజుగా అతన్ని ఎన్నిక చేశాడు. అయినప్పటికీ కూడా ఒక అఖండ విజయాన్ని సాధించిన తర్వాత సౌలు పగబట్టి ప్రాణం తీయాలని వెంటాడాడుగా. అతడు కొండల్లో, అడవుల్లో, గుట్టల్లో అలాగూ పారిపోయాడు, కానీ ఎక్కడ తన నీతిని తప్పలేదు. నీతి అంటే ఏంటి? ఒక రోజున అలసిపోయి సౌలు రాజ్యం అంతా ఆడ కూర్చొని ఉన్నారు. చేతికి అప్పగించాడు దేవుడు సౌలుని. వెళ్ళి వస్త్రాన్ని కత్తిరించాడే కానీ అతని ప్రాణం తీయలేదు. ఇదే కదా నీతి అంటే. అవకాశం వచ్చినా కక్ష తీర్చుకోకపోవటమే నీతి. అది దేవుని నీతిగా ఉందని ప్రభు చెప్తున్నాడు. దావీదు భయపెట్టి అక్కడి నుంచి వెళ్ళగానే సౌలు లేచి, నాయనా దావీదు, నువ్వు నాకంటే నీతిమంతుడు అయ్యా అన్నాడు. చూసావా? నీతిమంతులను శత్రువు చేతుల నుంచి విడిపించటమే కాదంట, శత్రువు ద్వారానే నువ్వు నీతిమంతుడు అని పలికిస్తాడంట. పలికించటమే కాదు, అతని రాజ్యం అంతటిని దావీదు చేతికి అప్పగించాడు. ఈ కీర్తన ఎప్పుడు రాశాడో తెలుసా? భయంకరమైన శ్రమల మధ్యలో, కన్నీటి మధ్యలో, ఆకలి దప్పుల మధ్యలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఈ వాగ్దానాన్ని రాయించి పెట్టాడు. ఈ వాక్యాన్ని చూస్తున్నా ఓ నా ప్రియమైన తల్లి, ఓ ప్రియమైన కుటుంబమా, ప్రియమైన యవనస్తుడా, యవనస్తురాలా, నువ్వు కాలేజీలో నీ నీతిని అమ్ముకుంటున్నావేమో, నీ ఉన్న స్థలంలో నీ నీతిని విడిచిపెట్టేస్తున్నావేమో, చుట్టూతా ఉన్న చిన్న చిన్న సమస్యలకు, కష్టాలకు, కన్నీళ్ళకి నీ నీతిని అమ్మేసుకుంటున్నావేమో. జాగ్రత్త. దావీదు వలె నీతిని కాపాడుకోగలిగితే సింహాసనం మీద కూర్చుండబెట్టడమే కాదు, నీతిమంతుల కుటుంబాన్ని తరతరాలు దేవుడు దీవించునుగాక. ఈ పూలు ఎలా వికసిస్తూ పచ్చగా ఆనందంగా ఉన్నాయో మీ కుటుంబాలను కూడా ప్రభు అలా చేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నిజంగా నమ్మదగిన దేవుడవు. నీతిమంతులను ఎన్నెన్నో ఆపదలు వస్తాయి, విడిపించి గొప్ప చేసి నడిపిస్తానన్నావు. అలా నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్.